నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు చేసిన తర్వాత కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. అలాగే హెల్ప్ లైన్ నెంబర్ను కూడా ఏర్పాటు చేసింది. స్క్రీన్ మీద మీకు హెల్ప్ లైన్ నెంబర్ కనపడుతూ ఉంది. మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే ఆ నెంబర్కు ఫోన్ చేయవచ్చు. వివరాల్లోకి వెళితే కువైట్లో ప్రాంతీయంగా నెలకొన్న ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో కువైట్లో నివసిస్తూ ఉన్న భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా పరిణామాలను గమనిస్తూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అలాగే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. స్థానిక భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి. కువైట్ ప్రభుత్వం చేసే అధికారిక ప్రకటనలు, వార్తలు సామాజిక మాధ్యమాలలో ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలని చెప్పేసి ఇండియన్ ఎంబసీ కువైట్లోని భారతీయులను కోరింది. ఎంబసీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. తదుపరి అప్డేట్స్ కోసం కువైట్లో ఉన్న భారతీయులు వేచి ఉండాలని స్పష్టం చేసింది. భారతీయులకు ఏదైనా సందేహాలు లేదా అత్యవసర సహాయం కావాలన్నా ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఈ ఈమెయిల్కు మీ యొక్క ప్రశ్నలు పంపిస్తే మేము తప్పనిసరిగా సమాధానం ఇస్తామని చెప్పి ఇండియన్ ఎంబసీ తెలిపింది. అలాగే హెల్ప్ లైన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది. +965 6550 1946 అని చెప్పేసి. అలాగే కింద ఈమెయిల్ కూడా ఇచ్చానన్న, ఆ యొక్క ఈమెయిల్ కూడా మీరైతే మెయిల్ చేయవచ్చు అనమాట. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్లో ఉన్న మీడియా అలాగే కువైట్ అధికారులు ఇస్తూ ఉన్న సూచనలు, మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించండి. ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు మేము తాజా పరిణామాలను తెలియజేసుకొని మీకు అప్డేట్ ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ను చూస్తూ ఉండండి. ఏవైనా అప్డేట్ ఉంటే కానీ వెంటనే నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. సుకన్య టీవీ తెలుగు చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. కాబట్టి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.